ఆత్మతో నింపబడతారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్తారు. వారు దేవుని యొక్క ఆత్మ అభిషేకము చేత దేవుని యొక్క పనిముట్లుగా వాడబడబోతూ ఉన్నారు. కాబట్టి యోవేలు ప్రవచనము నెరవేరబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కృప వర్షము ఈ కడవరి కాలము కుమ్మరించబడినట్టుగా మానవుడు ప్రార్థన చేసుకోవాలి. మానవుడు ప్రభువుని ఆశతో అడగాలి. ప్రభువును వేడుకోవాలి. మాకు కడవరి వర్షము కావాలి ప్రభువా, మా యొక్క ప్రజల మీద, మా భూమి మీద నీ యొక్క కృపను కుమ్మరించయ్యా అని మనము వేడుకోవలసిన వారంగా ఉన్నాము. ఇది ఎంతో అత్యవసరమైనది. అందువలన యోవేలు గ్రంథాన్ని మనము చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు. 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత కలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు అయ్యున్నాడు. తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. హల్లెలూయా. ఆయన చేయ ఉద్దేశించిన కీడు ఎంతో ఎక్కువ. ఎందుకనగా మానవుడు విసిగించి ఉన్నాడు. మానవుడు ప్రభుకు దుఃఖము తీసుకుని వచ్చి ఉన్నాడు. విర్రవీగిన దుష్టత్వము చేత మానవుడు నిండి ఉన్నాడు. అందువలన ఆ ప్రభు చేయ ఉద్దేశించిన కీడు మన మీద పడితే మనము తాళలేము నా ప్రియులరా. అందువలన ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఆయన మన ఎడల జాలి కలిగిన వాడై, ఆయన కరుణ వాత్సల్యత కలవాడై, అత్యంత కృపగలవాడై ఉండి ఆయన చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఆయనే పశ్చాత్తాపడతాడట. అందువలన మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రభు వైపు తిరగాలి. ఆయన సన్నిధిని గజ గజ వణుకుతూ మన పాపములు ఒప్పుకుంటూ మన జీవితాన్ని